నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. హైకోర్ట్ వెబ్సైట్ హ్యాక్ అయింది. దాంట్లో నవంబర్ 10th నుండి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ ప్లే అవుతున్నాయి ఆటోమేటిక్గా. మరి ఇదంతా ఎవరు చేశారు, ఎవరు హ్యాక్ చేశారు అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం అలానే పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో వస్తున్న వార్తలు ఎలా ఉన్నాయి అంటే, ఎవరైతే ఐబొమ్మ రవి ఉన్నాడో ఆయన్ని అరెస్ట్ చేసినందుకే ఈ హ్యాకింగ్ జరిగింది అనేసి ఇంకొంతమంది అంటున్నారు. నవంబర్ 10th నుండి హ్యాక్ జరిగితే మరి రీసెంట్గా అరెస్ట్ అయిన రవికి దీనికి సంబంధం ఏంటి? పోలీసులకు వార్నింగ్ ఇచ్చినందుకు దీన్ని ఆయన చేసి ఉంటాడని అనుకుంటున్నారా, లేదంటే దీని వెనక ఎవరున్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీరు ఎంతో కాలంగా మీడియాలో ఉన్నారు అండ్ క్రైమ్ డిపార్ట్మెంట్తో మీరు ఎక్కువగా వర్క్ చేశారు. క్రైమ్ డిపార్ట్మెంట్లో అంటే మీకు వీటి మీద చాలా అవగాహన ఉండి ఉంటుంది. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే కనుక ఏదైతే హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ అనేది గతంలో కూడా చూసారా ఇలాంటిది? అసలు ఈ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేయడం వల్ల కలిగే నష్టం ఏంటి, దీని వెనక ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిజంగా కూడా క్రైమ్ అంటే జనరల్గా పోలీసు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరగదని, జనరల్గా పోలీస్ స్టేషన్ దొంగతనం జరగదని అనుకుంటారు. కానీ దొంగ ఆయనకి వ్యత్యాసాలు ఉండవు. ఇంకా తుంటేరు దొంగలు అయితే ఇంకెక్కువ చేస్తుంటారు. సో ఇక్కడ దాంతో కాదు సంబంధం. ఇక్కడ కోర్టే అనే కాదు, భారత ప్రభుత్వం కానీ లేదా మిలిటరీ కొన్ని సందర్భాల్లో కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కొన్ని వెబ్సైట్లో కానీ హ్యాక్ అయినట్టు చాలాసార్లు మనం వింటుంటాం. సరే, దేశానికి లేదా ఇంపార్టెంట్ దానికి జరిగిందంటే ఏదో ఇన్ఫర్మేషన్ లాగడానికే ఏదో శత్రువులు లేదా అంటే అమెరికా లాంటి సంస్థలే మన గుట్టు తెలుసుకోవడానికి చేశారనేది ఒకటి అనుకోవచ్చు మనం. ఇకపోతే ప్రభుత్వ సైట్లు ఇవన్నీ సరదాగా చాలాసార్లు అయితే ఎక్కువ శాతం ఏంటంటే నాకు హ్యాక్ చేయడం వచ్చా రాదా అని తెలుసుకోవడం కోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లా చేశారని కూడా ఐబొమ్మ అరెస్ట్ అయినటువంటి ఇమ్మడి రవి కూడా హ్యాకింగ్ చేసి ట్రయల్స్ కోసం చేసి చూపించాను. దాంతోపాటు నేను ఏదైనా చేస్తాను అని ఒక ఇన్ఫర్మేషన్ లేదా ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం చేశానని కూడా ఇంట్రాగేషన్ ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మనకు. సో ఇది కూడా అతను కానీ అతని టీం కానీ, ఎందుకంటే కొన్ని సందర్భంలో కౌంటర్స్ ఉంటాయి. మనం చూస్తుంటాం నక్సలైట్ అరెస్ట్ చేయగానే ఆ తర్వాత ఇంకొకటి 4-5 రోజులకి ఎక్కడో బ్లాస్టులు కౌంటర్ అని. దీనికి ఆయన కౌంటర్గా ఇవి చేశారని అనుకుందామంటే ఆల్రెడీ ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్గా చూస్తున్నాం దీన్ని. సరే, ఏదైతేనేమి అతను కానీ అతని టీం కానీ చేశారంటే వాస్తవానికి రవి మోడ్ ఆఫ్ క్రైమ్లో ఆయన ఒక వ్యవస్థ అంటే ఎప్పటి టెంపరీ వ్యవస్థే ఉంది, కానీ ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ఒక ఇన్వెస్టర్ని పెట్టుకొని తన కింద ఏదో ఉన్నట్టుగా ఏం లేదు. జస్ట్ సినిమా రిలీజ్ కాగానే ఎవరైనా కెమెరా రికార్డ్ చేసిస్తే తీసుకోవడం, దాని క్వాలిటీ కొంచెం హై క్వాలిటీ చేసుకోవడం, వెబ్సైట్లో పెట్టడం. పెడుతుంటే తను చూసేవాడు, ఎవరైనా చూసేవారు. చూస్తే ఊరికెందుకు చూడాలి, ఆ చూస్తున్న వెబ్సైట్కి యాడ్స్ వస్తే బాగుండవు. ఈ కెమెరా రికార్డ్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా పోయింది. అది ఆయన టెక్నాలజీ డెవలప్ అవడం అనుకోండి. ఇక్కడ ఏకంగా క్యూబ్ వ్యవస్థలని అంటే ఎగ్జిబిటింగ్ చేసేటువంటి సినిమా థియేటర్లకు కంటెంట్ సినిమాని ఇచ్చేటువంటి క్యూబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్, వాటిని డైరెక్ట్ సర్వర్లను హ్యాక్ చేసేసాడు. వాళ్ళు కనిపెట్టుకోలేకపోయారు చాలా రోజులు, ఎన్ని రోజులు కనిపెట్టుకోలే. అంటే సినిమా రిలీజ్ అంతా రెడీ కాగానే సినిమా రిలీజ్కి 2 రోజుల ముందు, 1 రోజు ముందు, 4 రోజుల ముందు క్యూబోలోకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ థియేటర్కి వెళ్ళాలో, ఎవరెవరికి ఏం పాస్వర్డ్ పెట్టాలని ఒక సర్వర్లో పెట్టుకొని థియేటర్ వైజ్గా ఎవరెవరికి ఎట్లా వెళ్ళాలనో ఒక సిస్టమ్ రెడీ చేసుకున్నారు. వీడు ఎప్పుడైతే సిస్టంలో పెట్టేసారో తీసేస్తున్నారు. వాళ్ళకి తీసుకుంది కూడా తెలియదు. మనకు అరలో ఇంట్లోకి ఏదో వస్తే డోర్ తీసుకొని రావాలి ఏదో తెలవాలి, కానీ ఆ సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఏం తెలియదు. వాడు ఆల్రెడీ మనకి యాక్సెస్ అయినట్టు వాడు యాక్సెస్ అవుతాడు. మన సిస్టమ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది, మన సర్వర్ మన దగ్గరే ఉంటుంది. దాంట్లో క్రషర్ కదలదు, ఏం కదలదు. బట్ నీ డేటాని ఆపరేట్ చేస్తున్నాడు, వాడు కాపీ చేసుకుంటాడు, వాడు ప్లే చేసి సినిమా చూసుకుంటాడు, వాడు వెబ్సైట్లో పెడుతున్నాడు. అట్లా హ్యాకర్స్ ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ ఐబొమ్మ చేసినటువంటి అతను చేసాడా ఎవరు చేసాడు, హైకోర్టులో అయితే హ్యాక్ అయినట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి బగ్ కూడా వస్తుండొచ్చు. బగ్ అంటే ఏంటంటారంటే మనం ఓపెన్ చేయగానే అది మనం ఓపెన్ చేయాల్సిన ప్లాట్ఫామ్ కాకుండా వేరే ఓపెన్ అవుతూ ఉంటాయి జనరల్గా. మనం కొన్ని సందర్భంలో కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు ఎక్కడ చేసిన ఆ వీడియో ప్లే కాదు, ఇంకేదో యాడ్ ప్లే అవుతుంది. కుకీస్ అంటారు ఇంకో భాషలో, ఆటోమేటిక్ వస్తుంటాయి. కొన్ని బగ్ వస్తుంటాయి. ఆ బగ్ అంటే ఏదో మనం ఓపెన్ చేసే బదులు ఏదో ఆడ వస్తుంది, అది క్లిక్ ప్లే అవుతుంది, లేదా యాక్టివిటేషన్ అవుతుంది. యాక్టివిటేషన్ అంటే అది రాగానే స్క్రీన్ బ్లాక్ చేయడము, లేదా అల్ల నుంచి తీసుకొసుకుని మెటీరియల్ అంతా తీసేసుకొని ఆ బగ్గును అక్కడ వెనక వాడు ఆపరేట్ చేస్తున్నట్టు డేటా అంతా లాగేస్తాడు. డేటా మీన్స్ ఒకవేళ మన దగ్గర ఏమైనా డేటా ఉందంటే మన
పాస్వర్డ్స్ ఉంటాయి. ఒకవేళ అదే మన దాంట్లో ఆల్రెడీ అప్పటికే పక్క ట్యాబ్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన ల్యాప్టాప్ అనుకోండి, దాని ఇన్ఫర్మేషన్ లాగేస్తుంటుంది. అందుకంటే కూడా ర్యామ్ అంటాం, మీకు ఐడియా ఉంది? ర్యామ్ ఉంటుంది. అంటే మనం ఏం పని చేసినా ర్యామ్ ద్వారా అలా వెళ్ళిపోతుంది. ర్యామ్ తీసుకొని వదులుతుంది. టెంపరీ నువ్వు ఏం చేసిన ఆపరేటర్ సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకుంటాం. ర్యామ్ ఎంత స్పీడ్గా పనిచేస్తే ఈ సిస్టమ్ అంతా పనిచేస్తుంది. ర్యామ్కి వెళ్ళిపోయి అక్కడ అంతా కూడా మళ్ళీ ఏ సర్క్యూట్కి ఎట్లా వెళ్ళాలో అంటే వెళ్తుంది. టెక్నికల్ నాకు కూడా అంత పెద్దగా లేదండి. అంటే అట్లాంటి ర్యామ్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ లాక్కేసుకుంటుంది. అంటే ప్రతిదీ అక్కడికి వెళ్తుంది కదా, నువ్వు ఏం పాస్వర్డ్ పెట్టావు తీసుకుంటుంది. ఆ పాస్వర్డ్ ఎవరికి వెళ్ళాలో, ఏ సెక్షన్కి వెళ్ళాలో, ఏ ప్యాటర్న్కి వెళ్ళాలో ఆ ప్యాటర్న్కి వెళ్తుంది. సో అట్లాంటివన్నీ అక్కడ సేవ్ అవుతాయి, టెంపరీ సేవ్ అవుతాయి. సో అట్లాంటివన్నీ కూడా లాగేసుకుంటుంది. అప్పుడప్పుడు ఈ వెళ్ళడం వల్ల వాడు ఈ పాస్వర్డ్స్ కానీ ఇవి కానీ వాడు అమ్ముకోవడం కానీ మిస్యూజ్ చేయడం కానీ. అమ్ముకోవడం అంటే ఏందో చెప్తాను. మిస్యూజ్ ఏంటంటే నీ పాస్వర్డ్ తెలిసినప్పుడు నీ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తాడు. మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే నీ మెయిల్లో నీ సీక్రెట్స్ ఏమైనా ఉంటే మిస్యూజ్ అయ్యే ప్రమాదం. కానీ నీ సీక్రెట్స్ ఉండడంతో పాటుగా నీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నా, ఫ్యామిలీ ఫోటోని మార్ఫింగ్ చేసి ఏ ద్వారా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అదొకటి. నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ తెలిసి ఉంటే బ్యాంకు డబ్బులు లాక్కోవడం జరుగుతుంది. ఇట్లా మిస్యూజ్ చేసుకుంటాడు. ఇవి కాకుండా ఏం జరుగుతుంది జనరల్గా మిస్యూజ్ ఏంటంటే, గతంలో మనకి ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీకు ప్లాట్ కావాలా, ఇల్లు కావాలా, ఇవన్నీ వస్తుంది. నీ నెంబర్ ఎవరు ఇచ్చారంటే ఎవరు ఇయ్యరు, ర్యాండమ్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు, మన ఏదో షాపింగ్ మాల్లో లేక ఎక్కడికైనా మార్కెటింగ్ సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు నెంబర్ ఇచ్చినప్పుడు అక్కడ డేటా తీసుకుంటారేమో అనుకుంటాం. నిజంగా అదే జరిగింది. ఇట్లాంటి డేటా కూడా మెయిల్ డేటా ఇప్పుడు మనం హ్యాక్ చేసినప్పుడు మన డేటా ఉంది కదా, మన మెయిల్ ఐడీలు అన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి. అక్కడ మెయిల్ ఐడి ఇస్తాడు, బల్క్ తోటి ఒకేసారి మెయిల్స్ వస్తూ ఉంటాయి మనకు. వాళ్ళు ఏదన్నా మళ్ళీ వాళ్ళు కూడా ఏదన్నా బగ్గు కానీ ఏదన్నా పంపిస్తే మనం క్లిక్ చేస్తే దాంట్లో నుంచి మన డేటా తిరస్కరించబడుతుంది. కొందరు బ్లాక్ మెయిల్ చేస్తారు, కొందరు మిస్యూజ్ చేస్తారు, లేదంటే కొందరు ఏదో ప్రైవేట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే కొన్ని తీసుకురాని వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. అదొక షాడిజం హ్యాబిట్స్. వాడు ఆయన ఫోన్లోనూ ఆయన సిస్టంలో ఉంటే అవి కూడా తీసుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి వెబ్సైట్లో పెట్టేస్తారు. సో అందుచేత వీళ్ళు నేరం చేసేయాలనే ఉద్దేశంతో చేయడం ఒకటి, దాంతోపాటు నాకు హ్యాక్ చేయడం వచ్చు, దొంగతనం చేయడం వచ్చు, నేను తెలుగులోని లేదా నాకు పని వచ్చు అని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొన్ని ఎంత తీసుకున్నా జాగ్రత్తగా తీసుకొని ఎట్లాంటి పర్సనల్ డేటాని మనం అందులో పెట్టుకోవాలి. మన సిస్టంలోనే మన ఫోన్ ఎక్కువ ఏంటంటే సిస్టంలతో పాటు మనం ఎక్కువ ఇప్పుడు ఫోన్లో చూస్తున్నాం. మన పర్సనల్ డేటా ఉంటుంది, మన ఫోన్ నెంబర్లు ఉంటాయి, మన వీడియోస్ ఫొటోస్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి. మన పర్సనల్ అంటే మన ఫ్యామిలీ అయినా సరే ఎవరు ఉన్నటువంటి పర్సనల్ ఫొటోస్ కూడా మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఉన్నాయి. కాబట్టి ఏ సైట్ పడితే ఆ సైట్ ఊరికనే కనిపించింది కానీ ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాక్ గురి కాకూడదు. అంటే మనం హ్యాక్ వల్ల బలి కాకూడదు అంటే మనం ఏ వెబ్సైట్ పోతే ఆ వెబ్సైట్కి వెళ్ళకూడదు. మనకు అవసరం లేని దాంట్లో ఓపెన్ చేసి చూడకూడదు. మనకు అవసరం లేనిది అన్రిలేటెడ్ వచ్చిన మెసేజ్ ఓపెన్ కూడా చేయొద్దు. జనరల్గా ఏంటంటే పాస్వర్డ్ పెడితే మనం మోసం చేస్తారో, నేను ఓటీపీ అని చెప్పని అనుకుంటాం. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఓటీపీ చెప్పలేం కదా, ఓపెన్ చేసి చదువుతుంటాం. కానీ మనం ఓపెన్ చేయగానే మన డేటా అలా రీడ్ అవుతున్నట్టు వానికి ఆ మెసేజ్ వెనక్కి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటుంది. దాంట్లో వానికి తెలిసినటువంటి బగ్గులు ఇస్తాడు, ఏమి ఇస్తాడో, ఏది ఇస్తా అది ఇస్తాడు వాడు. మనంతా కూడా రీడ్ అయిపోతుంది. వాడు మనం ఏమనుకుంటున్నాం, వాడు ఓటీపీ చెప్తలేడు, నేనే తెలుగులో మనం అనుకుంటాం. సో ఇంత టెక్నాలజీ ఇంత మోసం పెరిగింది. కాబట్టి మనకు అవసరం లేని ఏ మెసేజ్ ఓపెన్ చేయొద్దు, మనకు అవసరం లేని వెబ్సైట్లకు మనం వెళ్ళొద్దు, మనకు అవసరం లేని ఏ లింక్ ఓపెన్ చేయొద్దు, మనకు అవసరం ఏది కూడా స్టే చేయొద్దు. అసలు ఇది మ్యాక్సిమం ఎంత కంట్రోల్ ఉంటే మనం అంత ప్రమాదంలో పోకుంటుంటాం. ఇట్లాంటి నేరస్తులు ఎవరైనా సరే కోర్టుదే చేసిరంటే రేపు పొద్దున ఇంకేదైనా చేస్తారు. బహుశా వాళ్ళు చేసినా ఇతనే చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. ఏం జరిగినా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే టెక్నాలజీ పెరిగింది. దొంగ ఎప్పుడు తెలుగులోడుగా బిహేవియర్గా చేస్తున్నాడు అనుకుంటాడు, కానీ తర్వాత నష్టం మనకు మొదట జరుగుతుంది, తర్వాత మనం పట్టేస్తుంటాం. ఈరోజు పట్టేసాం కదా. సో అట్లా అవుతుంది. జనరల్గా మన పబ్లిక్ ఏదైనా సరే మనం మొదటిగా చూడాల్సింది మన డేటా మిస్యూజ్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకు అవసరం లేని ఏది ఓపెన్ చేయొద్దు, స్టే కూడా చేయొద్దు. వాటి నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు చదువుతాను, వాడు ఓటీపీ చెప్తున్నానా, నేను ఏది వస్తాను లింక్ ఓపెన్ చేస్తే కానీ ఏది ఆప్షన్ ఆపరేట్ చేయను అని కూడా అనుకోవద్దు. మనం అవసరం లేని ఓపెనే చేయొద్దు, కనిపించగానే ఫోన్లో డిలీట్ చేస్తే చాలా ఉత్తమం. సార్ అంటే ఇప్పుడు హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అవ్వడం, మరి దీనివల్ల ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే కేస్ డీటెయిల్స్ అన్ని వాటిలోనే ఉంటాయి కదా.
బహుశా పెద్ద డేటా ఆల్రెడీ డేటా సేవ్ చేయబడిన డేటా ఉంటుంది. ఆ నష్టం అంటే కొంచెం ఉంటుంది కానీ ఏదో భారీ ఎత్తున నష్టమే ఉండదు. మిస్యూజ్ కూడా ఏం కాదు, ఎందుకంటే మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఏమి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ది అనుకోండి, ఫండ్స్ ఉన్నాయనుకోండి, డబ్బులు ఉన్నాయనుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది లేదా ఏదైనా పిఎఫ్ డిపార్ట్మెంట్ది, దాంట్లో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ అయి ఉంటుంది, ఫండ్ మిస్యూజ్ చేసే ప్రమాదం ఉంటుంది, లేదా డేటాను తప్పు రాస్తారు, ఆటోమేటిక్గా రికార్డెడ్ కోర్టు తీర్పులు ఉంటాయి కాబట్టి మాన్యువల్ బుక్స్ అంటే మాన్యువల్ లా బుక్స్ ఉంటే వాటి ఏమైనా మిస్యూజ్ చేస్తారేమో, కానీ మళ్ళీ రిఫార్మ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రమాదం ఏముండదు. కానీ బట్ కోర్టుతో ఆడుకుంటున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.